గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలపై దాడులను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేసిన సీఎం చట్టం ముందు అందరూ సమానమేనని తేల్చి చెప్పారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ భద్రతకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని, బాధితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఒంటిపుల్లి పద్మ అనే ఆమె తన ఇంటి దగ్గర బోర్వెల్ విషయంలో గొడవ జరగగా దానిపై పిటిషన్ తీసుకుని ఫస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండార్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక గుంటూరులో మహిళపై జరిగిన దాడి గురించి అయితే ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. ఎస్ శాలిని, గుంటూరు నగరంలో కృష్ణబాబు కాలనీలో జరిగినటువంటి ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏదైతే మహిళ పైన ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిని తీవ్రంగా పరిగణించారు సీఎం చంద్రబాబు, అటు హోంమంత్రి అనిత. అయితే ఈ ఘటన పైన ఇప్పటికే టీడీపీ సెక్రటరీగా ఉన్నటువంటి తనని సస్పెండ్ చేసినట్టు కూడా సీఎం దాంట్లో వివరించారు. ఎక్స్ వేదికగా కూడా మహిళల పైన జరుగుతున్నటువంటి దాడిని పోలీస్ శాఖ చాలా సీరియస్ గా దృష్టి సారించాలని చెప్పినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇప్పటికే నలుగురు పైన కేసు నమోదు చేశారు. ఇజ్రాయెల్ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన, అదే విధంగా మూర్తి అనేటువంటి వ్యక్తి పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నగరంపాలెం సిఐ నమోదు చేసినటువంటి నేపథ్యంలో అటు ఉన్నత స్థాయి అధికారులు కూడా ఆదేశించారు. ఈ ఘటన పైన చాలా సీరియస్ గా తీసుకోవాలన్నారు. అదే విధంగా క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా దాడి చేసినటువంటి ఘటన వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో అటు తీవ్రంగా ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వానికి తీరని చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా మహిళా కమిషన్ రాయపాటి అరుణ కూడా స్పందించారు. దీనిపైన నివేదిక ఇవ్వాలి పోలీసులని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి వెనక ఉన్న వాళ్ళు కానీ దాడి చేసినటువంటి విజువల్స్ ఎవరైతే కనిపిస్తున్నారో వారిపైన ఖచ్చితంగా సీరియస్ చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారు. ఏదైతే మహిళ పైన చిన్నపాటి అంటే కేవలం ఒక కొలాయి విషయంలో తలెత్తినటువంటి గొడవకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో దాడి చేసినటువంటి ఘటన, అదే విధంగా ఆ వీడియో వైరల్ అవటం, అదే విధంగా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా ఈ అంశం పైన స్పందించారు. స్వయంగా సిఐకి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, అంటే గంటల వ్యవధిలోనే ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ కూడా, అంటే సీఎం చంద్రబాబు కూడా సొంత పార్టీ వ్యక్తి అయినా కానీ ఎవరైనా కానీ మహిళల పైన ఇలాంటి దాడులు కనుక పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకోమని ఆదేశించారు. ఎందుకంటే ప్రతి సభలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సీఎం మహిళల పైన జరుగుతున్న దాడులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా గుంటూరులో జరిగినటువంటి ఘటన కొంత రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందనతో కూడా ఎవరైతే బాధ్యులున్నారో వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.